హాయ్ అండి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను అడిగిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో. సో ఏంటి అంటే ఇది ప్రిన్సెస్ కట్ వస్తుంది. అలాగే బ్యాక్ హుక్ వస్తుందన్నమాట. అండ్ బుట్ట చేతులు కూడా వస్తాయి. ఇది ఈ బ్లౌజు. సో మనం మ్యాక్సిమం ఇప్పుడు ఇలాగే కుట్టించుకుంటున్నారు కాబట్టి నేను ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేయట్లేదు. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను మీటర్ క్లాత్ లైనింగ్ మీద ఫస్ట్ కట్ చేయాలి. లైనింగ్ వచ్చేసి మీటర్ తీసుకున్నాను. మీటర్లో మనకి బుట్ట హ్యాండ్స్ కూడా వచ్చేలాగా నేను చూపిస్తున్నాను అనమాట. మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ నేను మెజర్మెంట్స్ ప్రకారం ఇది చూపిస్తున్నాను. ఈసారి నెక్స్ట్ టైం ఏంటంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చూపిస్తాను. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది తెలియకపోతే కామెంట్ చేయండి, నేను అది కూడా వీడియో మేక్ చేసి పెడతాను. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ అనమాట. నేను మెజర్మెంట్స్ అనేవి స్క్రీన్ మీద ఇస్తాను, చూడొచ్చు మీరు. 14 వచ్చేసి లాంగ్ అనమాట. అయితే ఒక 1 ఇంచ్ నేను ఖర్చు కోసం వదిలేస్తున్నాను, అందుకని 15 పెట్టుకున్నాను. లూజ్ వచ్చేసి 28 అనమాట. 28 ఇది బ్యాక్ పార్ట్ ఒక్కటే కాబట్టి నేను 28ని హాఫ్కి ఫోల్డ్ చేసి దాంట్లో వచ్చిన దాన్ని ఇలాగా పెట్టుకున్నాను. అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఆర్మ్స్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్లో మనం తీసుకున్న పొడవులో ఎంతవరకు మెజర్ అవుతుందో అంతవరకు మార్క్ చేసుకొని అలా పెట్టుకోవాలన్నమాట. పైన నెక్కి ప్లస్ షోల్డర్కి రెండింటికి కలిపి 6 ఇంచెస్ తీసుకున్నాను. 6.5 ఇంచ్ తీసుకున్నాను యాక్చువల్గా. ఇది బోట్ నెక్ అనమాట. సో 6.5 తీసుకొని 1/2 ఇంచ్ ఏమో ఖర్చు కోసము, 6లో 3 వచ్చేసి నెక్కి, 3 వచ్చేసి షోల్డర్కి. అందులో ఈ నెక్ షోల్డర్ కోసం తీసుకున్న 3లో మనకి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది. నెక్ డీప్ వచ్చేసి 10 అనమాట. మ్యాక్సిమం సన్నగా ఉండే వాళ్ళందరికీ కూడా ఎం సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి 10 ఉంటుంది లోతు. సో లోతు 10 మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో 3 ఇంచెస్లో అది ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది గీసుకొని నేను దాన్ని జస్ట్ కర్వ్ అనేది కొంచెమే కర్వ్ తీసాను అనమాట. అండ్ అలాగే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం ఆర్మ్ హోల్ అనేది కొంచెం తక్కువే తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్లో అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాము. సో బ్యాక్ సైడ్ అయితే మెజర్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో అంతా బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం ప్రిన్సెస్ కట్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని కొంచెం మనం కొద్దిగా తేడాలు చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. బ్యాక్ పార్ట్లో ఇది లైనింగ్ కాబట్టి మనం మెడ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే లైనింగ్కి మాత్రమే ఫస్ట్ నెక్ అనేది కట్ చేసుకుంటాను, మెయిన్ పార్ట్కి కట్ చేయను. ఏదైనా మీకు డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్లో పెట్టండి, నేను అది మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని మిగతా మనకున్న క్లాత్లో సేమ్ దాంట్లోనే మనకి ఉన్న బ్యాక్ పార్ట్కి ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను మడత పెట్టుకుంటున్నాను. ఇది 2 లేయర్స్ నేను మడత పెట్టాను అనమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు అంటే అది నేను చెప్తాను. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుంటున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకుంటాము. కాకపోతే నెక్ పార్ట్ కట్ చేయము. ఆర్మ్స్ ఉంటాయి కదా, సంఖ భాగం, అది వరకే కట్ చేస్తున్నాము. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 2 ఇంచెస్ ఎందుకు అనేది నేను కట్ చేసేటప్పుడు చెప్తాను. 2 ఇంచెస్ తీసుకొని డైరెక్ట్గా కట్ చేసిన తర్వాత సంఖ భాగం కూడా కట్ చేసుకుంటున్నాను. సంఖ భాగం కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు నెక్ లైన్ అనేది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను అది సేమ్ ఎగ్జాక్ట్ పెట్టుకున్నాను కదా, 3.5 ఇంచ్ కింద లోత్ వచ్చేసి 4 ఇంచ్ పెట్టుకున్నాను. 4 ఇంచ్ పెట్టేసుకొని జస్ట్ ఆ లైన్స్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకొని జస్ట్ కర్వ్ ఇచ్చాను అనమాట. అండ్ కింద వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా, ప్రిన్సెస్ కట్కి మనం కింద 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. కింద 3 ఇంచెస్ వస్తుంది. అలాగే మనకి నెక్ లైన్కి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి మనకి ఏంటంటే 6 ఇంచెస్ అని ఉండాలన్నమాట. ఎందుకంటే 1/2 ఇంచ్ మనము 1 ఇంచ్ మనం ఎగ్జాక్ట్గా ఖర్చు కోసం వదిలేసాం కదా. సో నెక్ లైను కింద భాగము రెండుని సగానికి మడత పెడితే మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ కరెక్ట్గా దాన్ని 4 ఇంచెస్ పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగే సంఖ భాగంలో కూడా సగానికి మడత పెట్టుకొని ఎక్కడైతే మార్క్ వస్తుందో అక్కడ దానికి మనం పెట్టుకున్న మార్క్స్ అన్నిటినీ కూడా ప్రిన్సెస్ కట్ తెలుసు కదా, ఎక్కడ ఎలా కట్ చేసుకోవాలో దానికి ఎలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కింద మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ పక్కన ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకొని దాన్ని
ఇలా కర్వ్ లాగా తిప్పుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నా ఇలా కర్వ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి షేప్ భాగం అనేది మంచిగా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా నేను చూపిస్తున్నాను కదా, అలా స్ట్రైట్గా చేసుకోకూడదు. ఆ స్ట్రైట్ చేసుకునేది బ్యాక్లో, ఇలా ఫ్రంట్లో కాదు. ఇది కూడా 3 ఇంచెస్ పైకి పెట్టుకొని ఎక్స్ట్రా పైన మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్లోనే కర్వ్ రావాలన్నమాట. ఇది కొంచెం గమనించుకోండి. మనం పెట్టుకున్న మార్క్స్ని ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు అర్థమైందా, నేను బ్యాక్ పార్ట్ మీద ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఆ 2 ఇంచెస్ ఇక్కడ కటింగ్లో పోతుందన్నమాట. సో ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాము అంటే కనుక మనం అంతా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా లాస్ట్లో స్టిచ్ వేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట. నేనైతే ఈ మెథడే ఫాలో అవుతాను. సో ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ మనకి. ఇప్పుడు వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట. మనకి ప్లెయిన్ హ్యాండ్ వచ్చి పైన ఒక్కటే బుట్ట వస్తుంది కదా, ఇప్పుడు ఆ హ్యాండ్ కట్ చేస్తున్నాను. దీనికోసం ఉన్న క్లాత్ అన్నిటిని 2 హ్యాండ్స్ కోసం కావాలి కాబట్టి నేను 4 లేయర్స్ అయితే మడత పెట్టుకున్నాను. హ్యాండ్ ఇస్తున్నాను కాబట్టి 10 ఇంచెస్, 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన కింద మడతలు పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. 11 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి మొత్తము సంఖ వైపు ఏంటంటే 2 ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని మనం అటు ఇటు 2 కలపాలన్నమాట. ఇలా కలుపుకున్నది నార్మల్ హ్యాండ్. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్ పెట్టుకోవాలి పైన. సో ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి పైకి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్కి కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న వాటిని స్ట్రైట్గా లైన్ గీసుకొని అటు ఇటు ఒక బాక్స్ లాగా ఏర్పడుతుంది కదా, దాంట్లో ఆ పైన బాక్స్లో కర్వ్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్వ్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఎటు చూసినా కూడా పైన బుట్టకి 3 3 3 వస్తాయి అన్నమాట. ఇలా 3 తీసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఓన్లీ కటింగ్ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఇది మనం కట్ చేసుకున్న దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఇది లెందీ అనిపిస్తే చెప్పండి కామెంట్స్లో, నేను కొంచెం టైం తగ్గించడానికి చూస్తాను. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటాము. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత కింద కూడా మనకి హ్యాండ్ లూజ్ అనేది ఉంటుంది కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ది 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటాము. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి కింద నుంచి కట్ చేసుకుంటాము. ఈ లైనింగ్ పార్ట్ అనేది మనం బుట్ట హ్యాండ్కి సరిపోతుంది. అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ఏదైతే కట్ చేసామో ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. అంచు ఇచ్చాడు హ్యాండ్స్ కోసం. సో హ్యాండ్స్ వైపు అంచు వైపు నేను ఇలాగా పెట్టుకుంటున్నాను. మొత్తం ఇలా పెట్టుకున్నాము అంటే మనకి ఎక్కడ అతుకులు అనేవి పడకుండా చూసుకోవచ్చు అనమాట. శారీలో ఫ్యాబ్రికే కాబట్టి మంచిగా వస్తుంది. అండ్ నేను అన్నీ కూడా బ్లౌజ్ మీద మొత్తం పరుచుకుంటున్నాను. ఇఫ్ ఒకవేళ మీకు డిజైన్ పార్ట్ ఏదైనా ఇచ్చుంటే ఆ డిజైన్ని బేస్ చేసుకుంటూ ఇది పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా పరుచుకొని మీరు చేసుకున్నారు అంటే కనుక మంచిగా వస్తుంది. అండ్ హ్యాండ్స్ వైపు నేను కట్ చేసేటప్పుడు ఏంటంటే లైనింగ్ పార్ట్ తక్కువ ఉంది కదా, దానికేం అతుకులు పడవు. అయినా కూడా నేను ఎక్స్ట్రా కావాలి అని చెప్పి హ్యాండ్స్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే లైనింగ్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసుకుంటాను, బట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసుకోను. సో మొత్తం అన్ని పార్ట్స్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలి అంటే డైరెక్ట్గా నేను స్టిచ్చింగ్కి వెళ్ళిపోను. వీటన్నిటిని కూడా ఫస్ట్ గ్లూ పెట్టి అతికించేస్తాను. గ్లూ ఎందుకు పెడుతున్నాను అంటే నేను దీనికి పైపింగ్ వేస్తాను అనమాట, అందుకని గ్లూ పెడతాను. ఇఫ్ పైపింగ్ కాదు అనుకుంటే కనుక బక్రం కానీ అదేమన్నా కావాలంటే ముందు నెక్ లైన్ కుట్టుకున్న తర్వాతే మనం సైడ్ అనేది అంతా స్టిచ్ వేసుకుంటాం కదా. ఇది నేను డైరెక్ట్ అంతా గ్లూ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అతికించేసిన తర్వాత నేను పైపింగ్ వేస్తాను, అందుకని గ్లూ పెట్టేస్తున్నాను. ఇది ఒక చిన్న టిప్ అనమాట. మనం సైడ్ కుట్లు అంతా పడకుండా ఉంటాయి, అలాగే ఖర్చు కూడా రాకుండా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ అలా పక్కకు వదిలేసామంటే మొత్తం పడుతుంది. అండ్ సైడ్ కుట్లు ఏవి మనం వేయక్కర్లేదు. ఈ వీడియోలో కటింగ్ వీడియో చూపించాను కదా, నెక్స్ట్ స్టిచ్చింగ్ ఇది చూపిస్తాను. దానికోసం నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. సింపుల్గా అయిపోద్ది, అసలు బ్లౌజ్ స్టిచ్ చేసినట్టే అనిపించదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.